నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. చెన్నైపాలెంలో టీడీపీ దళిత నేత కృష్ణయ్యతో పాటు మరికొందరిపై వైసీపీ నేత ప్రసాద్తో పాటు అతని అనుచరులు మారణాయుధాలు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో కృష్ణయ్యతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కృష్ణయ్య తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. కావలి ఏరియా ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు చెప్పండి. మహేష్, ప్రధానంగా చూస్తే ఈ కావలి మండలం చెన్నైపాలెం గ్రామం ఇది. ఈ చెన్నైపాలెం గ్రామంలో వైసీపీ నేత ప్రసాద్ మరికొంతమంది కలిసి టీడీపీ దళిత నేత కృష్ణయ్య మరికొంతమంది దళితుల పైన మారణాయుధాలు కత్తులతోటి దాడి చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ రోజు కొంతమంది దళితులు ఇళ్ల కోసం అవసరమైన గ్రావెల్ తీసుకెళ్తున్న సమయంలో వాళ్ళ వాహనాల్ని ప్రసాద్ మరికొంతమంది అడ్డుకున్నారు. అక్కడికి టీడీపీ నేత కృష్ణయ్య మరికొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇరు వర్గాల మధ్య కూడా మాటల ఒకరినొకరు కూడా దూషించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రసాద్ వైసీపీ నేత ఈయన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడు ప్రసాద్ మరికొంతమంది వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి మారణాయుధాలు కర్రలతోటి ఈ దళిత నేత కృష్ణయ్య పైన మరికొంతమంది పైన దాడులు చేశారు. దాంతో వీళ్ళందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణయ్యతో పాటు మరికొంతమందిని గాయాలైన వాళ్ళని కావలి ఏరియా ఆసుపత్రికి స్థానికులు తీసుకొచ్చారు. ప్రస్తుతం చెన్నైపాలెం అలాగే కావలి ఏరియా ఆసుపత్రి దగ్గర ఒక ఉద్రిక్తమైన వాతావరణం, టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఈ కృష్ణయ్యకి అయితే తలపైన తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రసాద్ గత వైసీపీ హయాంలో అనేక అరాచకాలు అక్రమాలకు పాల్పడ్డారు. బీచ్ శాండ్, మట్టి, గ్రావెల్ వంటివి అనేక అక్రమాలు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులు కూడా బనాయిస్తూ అరాచకాలు సృష్టించేవాడు. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా దాదాపు 15-16 సార్లు తమ పైన దాడులు చేశారని ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు, ప్రధానంగా దళిత వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఆ గ్రామంలో ఉండే పరిస్థితే లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని వద్దని చెప్పి అమితుమి జగన్ దగ్గర తేల్చుకుంటామని చెప్తున్నారు. ఆ క్రమంలో ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి దాడులకి, హత్యా యత్నాలకి పాల్పడుతున్నారని చెన్నైపాలెం గ్రామస్తులు, దళితులు వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా గ్రామంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామం నుంచి చాలా మంది కావలి ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అంతా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు ఏరియా ఆసుపత్రికి వచ్చి జరిగిన వివరాలన్నీ కూడా సేకరించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రసాద్ మరికొంతమంది పైన వాళ్ళలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి పోలీసులు చెప్పుకొస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ చెన్నైపాలెం గ్రామం అనేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ మూకల ఆగడాలు మాత్రం ఆగటం లేదు. అందుకు ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనే ఒక నిదర్శనం అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు. నరేష్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.